నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, పురాణ ఆగమ శాస్త్ర వాస్తు పండితులు బ్రహ్మశ్రీ కొత్తపల్లి సురేష్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆయుష్మతి తల్లి. గురుగారు, మనకి ఇప్పుడు ఆషాఢ అమావాస్య రాబోతుందండి. అదే విధంగా చూసుకున్నట్లయితే అమావాస్య మనకి ఆదివారం వస్తుంది. ఆదివారం అంటే ఇంకా కొంతమంది జనాలు భయపడుతూ ఉంటారు. అసలు విశిష్టత ఏంటండి ఆ రోజు? చాలా మంది దీన్ని రవి పుష్య యోగం అని ఏదేదో చెప్తున్నారమ్మా. అవును. రవి పుష్య యోగం అంటే రవి అంటే సూర్యుడు, ఆదివారం, పుష్యమి అంటే పుష్యమి నక్షత్రం, అవి రెండు కలిసి వస్తే రవి పుష్య యోగం అంటారు. ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం యోగం అని ఎప్పుడూ చెప్పారు, ఇప్పుడు కాదు. ఎవరికి ముఖ్యము అంటే ఎవరైతే తీవ్రమైనటువంటి నెగిటివ్ ఎనర్జీస్తో బాధపడుతుంటారో, ఎవరైతే శత్రుబాధలు ఎక్కువగా ఉంటారు, అట్లాగే బిజినెస్ పరంగా ఎన్ని బిజినెస్లు చేసినా నష్టం జరుగుతూ ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు జాతకంలో ఎవరెవరినో సంప్రదిస్తారు. మీకు ఈ టైం బాగుంటుంది, ఈ టైం తర్వాత యోగం అంటారు, ఈ టైం బాగుంటుంది, ఈ టైం, కానీ వీళ్ళకి ఆ టైం దాటిపోయినా కానీ యోగాలు కలిసి రావు. జాతకంలో సహజంగా యోగాలని అనలైజ్ చేసే దాంట్లో 12 భావాల్లో పూర్తి పట్టు ఎవరైతే ఉంటుందో వాళ్ళు వీళ్ళ ప్రాబ్లంని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు నీ యొక్క మానసికంగా నువ్వు తీసుకునే డెసిషన్స్ రైటా రాంగా. ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎట్లా అంటే వీళ్ళు ఒక నిర్ణయం మీద పోతున్నారు అనుకుంటున్నప్పుడు సడన్గా డీవేట్ అయిపోతారు, ఇంకొక నిర్ణయం మీదకి వెళ్ళిపోతారు. వీళ్ళు అనుకున్న ఫస్ట్ నిర్ణయం ఎట్లా వెళ్ళిపోతుంది, సెకండ్ నిర్ణయం ఏదైతే తీసుకున్నారో సెకండ్ డెసిషన్ వల్ల ఫెయిల్యూర్ అయిపోతుంది. అట్లాగే ధనపరంగా ఉన్నటువంటి విషయాలు దీనికి ఏంది, మెంటల్ ఏబిలిటీ అనేది తను స్థానాన్ని బట్టి చెప్పచ్చు. అంటే అన్ని విషయాలు దాని మీద, అంటే నువ్వు తీసుకునే డెసిషన్ నువ్వు స్ట్రైట్గా తీసుకుంటున్నావా, ఇన్ఫ్లుయెన్స్డ్ అయి తీసుకుంటున్నావా, ఇన్స్పైర్ అయి తీసుకుంటున్నావా, లేదు నువ్వు ఒక యూనిక్గా ఉండాలని తీసుకుంటున్నావా అనేటువంటిది ఆ లగ్నంలో నీ స్టాండర్డ్స్ బట్టి, లగ్నానికి 10th హౌస్ దశాంశాలు బట్టి మనం చెప్తుంటాం జాతకాల్లో. సరే, ఇప్పుడు మనం జాతకాల్లో పాటు అట్లా అనలైజ్ చేసుకునేదానికి అవకాశాలు ఉంటాయి. అయితే అటువంటి జాతకుడి, అనలైజ్ చేయగలిగిన జాతకుడి యొక్క దృష్టికి కూడా కనపడనటువంటి ఉన్నటువంటి కొన్ని ఏదైతే జాతకంలో అన్విజిబుల్గా ఉన్న ఇష్యూస్లో జాతకం పరంగా ఉన్నటువంటి దోషాలను తొలగించుకోవడం కోసం ఈ ఆదివారం అమావాస్య రోజు గనక మనం పుష్యమి నక్షత్రంలో గురువుకి, ఎందుకంటే పుష్యమి నక్షత్రానికి అధిపతి గురువు, గురువుకి, అట్లాగే అమావాస్యకి పితృదేవతలకి, ఆదివారానికి అధిపతి సూర్యుడు, సూర్యుడికి, ఈ మాసాధిపతి దక్షిణాయనం వచ్చింది కాబట్టి ఆషాఢ మాసానికి అధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆడికృత్తిక విశేషం, మహావిష్ణు అధిపతి. సో ఇప్పుడు మనము ఈ ఆషాఢ అమావాస్య ఎవరైనా సరే విష్ణు ఆలయానికి వెళ్ళి అక్కడ గరుడ మూర్తి కానీ, గరుత్మంతుడు కానీ, లేకపోతే ఆ గరుడ ధ్వజం అని కూడా ఉంటుంది. అంటే దేవాలయానికి ఉత్సవాలు వెళ్ళేటప్పుడల్లా గరుడ ధ్వజం అని ఒకటి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే దీపాల్లో గరుడ గంభం అని ఇంత పెడతారు. గరుడ కంభం అంటే స్తంభం, దాన్ని గరుడ గంభం అని పిలుస్తుంటారు కొన్ని. ఇప్పుడు మనం ఏదైనా పర్వదినాలు, పండగలు వచ్చినప్పుడు, ఏదైనా ఇప్పుడు మన మకర సంక్రమణ ఇటువంటి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఈ గరుడ గంభంలో నూనె పోసుకొని ప్రతి ఇంటికి దాసుర్లని వెళ్తారు. దాసర్లని, హరిదాసులని వస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే గరుడ గంభంలో నూనె పోసుకొని, ఆముదము నూనె కానీ ఏదైనా పోసుకొని ఒత్తులు వెలిగించుకొని ప్రతి ఇంటి దగ్గర విష్ణుని కీర్తిస్తూ, అంటే మహావిష్ణువుని కీర్తిస్తూ విష్ణు కీర్తనలు చేస్తారు. పల్లెల్లో ఇప్పటికి కూడా పండగలప్పుడు చేసేవాళ్ళు ఉన్నారు, దాసర్లు పలికేవాళ్ళు. అది కాలక్రమేణా కొన్ని ఎట్లయితే తగ్గిపోయినాయి, అది కూడా పోయినాయి. హరిదాస్ అంటే మనకు గుర్తొచ్చేది నెత్తి మీద ఏదో ఒక బియ్యం కూడా కొట్టుకొని చేతిలో తంబూరు మోగేవాడు. ఈ టైప్ హరిదాసులు అసలు కాలక్రమేణా పోయింది. మా ఊర్లో చిన్న వయసులో నేను చూశాను కాబట్టి నాకు అది తెలుసు.
1970s 80sలో కూడా ఉన్నాయి. ఇంకా అప్పటి కాలంలో 90s తర్వాత నుంచి క్రమంగా మరుగున పడిపోయినాయి. సో మనం ఇప్పుడు వాళ్ళందరినీ పట్టుకోరాలేం. కాకపోతే వైష్ణవాలయానికి వెళ్ళి గరుత్మంతుడికి చక్కగా పూజ చేయించి విష్ణు సహస్రనామ పారాయణ చేసుకుంటే నెగిటివ్ ఎనర్జీస్ తగ్గుతాయి. అట్లాగే సూర్యనారాయణ మూర్తికి ఆదిత్య హృదయం చదువుకొని అరుణ హోమం కానీ సౌర హోమం కానీ బ్రాహ్మణ్ణి పెట్టి చేయించుకోగలిగితే అద్భుతమైన ఫలితం ఉంటుంది అమావాస్య రోజు. ఒకవేళ సూర్యనారాయణుడికి మీరు బ్రాహ్మణుడు దొరకలేదు, మీరేం చేయాలి? ఆదిత్య హృదయం చదువుకొని ఆదిత్య మండల స్తోత్రం చదివినా మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మనం తమిళనాడు, దక్షిణ ప్రాంతం తమిళనాడులో సూర్యుడికి ఈరోజు విశేషంగా పూజలు చేస్తారు అమావాస్య రోజు. అందరూ ఏమనుకుంటారంటే అక్కడ శక్తి ప్రధానంగా గుమ్మడికాయలు కొడతారంటారు. సూర్యుడికి ప్రధానంగా చేసే అమావాస్య కూడా ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టి ఎందుకంటే వాళ్ళు సౌరమానాన్ని ఫాలో అవుతారు కాబట్టి సూర్యుడికి విశేషంగా పూజ చేస్తారు. తరువాత పితృదేవతలను ఉద్దేశించి అమావాస్య రోజున పితృకార్యాలకి మనం ఏదైనా మోయన అంటే పితృదేవతలను ఉద్దేశించి తర్పణాలు వదిలి వాళ్ళకి పిండ ప్రధానాలు లాంటివి చేయించుకొని బ్రాహ్మణుడికి స్వయం పాకం అంటే కూరలు, పప్పు, ఆకుకూరలు అన్నీ పెట్టి దానం ఇవ్వడం, ఇవన్నీ చేయొచ్చు. అయితే ఇవేవి కూడా చేయలేని పరిస్థితిలో ఆర్థికంగా నలిగిపోతున్నారనుకోండి, అమావాస్య రోజు పొద్దున్నే నిద్ర లేచేసి చీకటితో ఆదివారం పొద్దున్నే అంటే శనివారం ఎర్లీ అవర్స్ తెల్లవారు అంటే ఆదివారం ఎర్లీ అవర్స్ మనకి ఆదివారం ఎర్లీ అవర్స్, శనివారం మిడ్ నైట్ తెల్లవారిపోయి ఆదివారం ఎంటర్ అయిపోయేటప్పుడు ఆదివారం ఎర్లీ అవర్స్లో లేచి స్నానం చక్కగా చేసేసుకొని సూర్యనారాయణుడికి ప్రార్థన చేసుకొని ముందు రోజే కనుక మీరు స్నానం చేసి అత్తిపత్తి చెట్టు అని ఉంటుంది, మంత్రౌషధి దీని పేరు. అత్తిపత్తి చెట్టు అంటే చాలా మందికి తెలియదు. మళ్ళీ మీకు నేను టచ్ మీ నాట్ ట్రీ అంటే అటు తట్టితే ముడుచుకోబోతుంటుంది, కాసేపు వదిలేస్తే మళ్ళీ ఓపెన్ అయ్యింది, దాన్ని టచ్ మీ నాట్ ట్రీ అంటారు. ఆ చెట్టుని ముందుగా ఐడెంటిఫై చేసుకొని దాన్ని శుభ్రంగా మూలమంతా శుభ్రపరిచేసి ముందు రోజు శనివారం రోజున శుభ్రపరిచేసి చక్కగా నీళ్లు కొద్దిగా ఆవు పాలు చెట్టు మొదట్లో పోసి పసుపు కుంకుమ వేసి పూజ చేసి బెల్లాన్ని నివేదన చేసి మరునాడు అమావాస్య రోజు దాన్ని వేళ్లతో సహా సమూలం మొత్తం పీక్కొని తెచ్చి ఆ వేరుని చక్కగా ధూపం సాంబ్రాణి చెట్టుకు అక్కడ పీక్క ముందు ధూపాన్ని వేయాలి, పీకే ముందే దానికి పూజ చేయాలి. అట్లాగే ఏ వస్తువులతో నువ్వు లోడుతున్నావు వాటికంతా పూజ చేయాలి. ఆ తర్వాత మీరు ఆ చెట్టుని సమూలంగా తెచ్చి ఆ పైన అంటే మన భూమిలోకి వెళ్ళే వేర్లు ఉన్నంత అక్కడ కట్ చేసేసి పైదంతా ఒక చిన్నపాటి బట్టలో కానీ లేదంతా దాని దగ్గరికి చేర్చి ఒక ఎర్రదారంతో కట్టి గుమ్మానికి బయట కట్టేసి ఈ యొక్క వేరు ఏదైతే ఉందో దానికి పసుపు, తెలుపు, నలుపు, ఎరుపు అన్ని రంగుల దారాలు చుట్టి చిన్నపాటి తాయెత్తులాగా చేసి మెడలో వేసుకుంటే ఫుల్గా నెగిటివ్ ఎనర్జీస్ పోతాయి. అది వేసుకోవడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది, మంత్రసిద్ధి కలుగుతుంది, నిరోగవంతుడు అవుతాడు, ఆయుర్వృద్ధి కలుగుతుంది. ఇంకా దంపతులైతే భార్యాభర్తల్లో ఏదైనా పొటెన్షియాలిటీస్ కోసం అయితే దాన్ని నడుంకి కట్టుకుంటారు కూడా. కాబట్టి ఇలా ఎవరైతే ఇట్లా ఈ మంత్రౌషధాన్ని తెచ్చుకొని చేసుకుంటారో డెఫినెట్గా వాళ్ళకి నెగిటివ్ అనేది ఖచ్చితంగా పోతుంది. సింపుల్ రెమెడీ, చాలా బాగా పనిచేస్తుంది. ఇది చేసుకోవడం శుభప్రదం అమావాస్య రోజు. దీన్ని మంత్రౌషధి సంగ్రహణ విధి అని రాశారు. మంత్రాలతో చేసుకునేది ఉంది, ఇది మంత్రౌషధి. మంత్రం మీకు తెలియదు కాబట్టి మీరు ఏం చేయాలి, చెట్టు దగ్గరికి పోయినప్పుడు వృక్షరాజాయ విద్మహే ప్రాణాశ్రయాయ ధీమహే అని నమస్కరించవచ్చు. గాయత్రి చెప్పకూడదు కానీ వృక్షరాజాయతే నమో నమః నమస్కరించి చక్కగా వేళ్లతో కూడా పీకి దానికి చక్కగా ధూపం వేసి నైవేద్యం పెట్టి బెల్లం, దానికి దారాలన్నీ నలుపు, ఎరుపు, పసుపు, తెలుపు దారాలు బాగా చుట్టి చిన్నదిగా ఒక కొమ్ములాగా తయారైపోతుంది. దానికి మళ్ళీ ఇంకొక మనం ఈ మొలతాడు కట్టుకుంటాం కదా, అటువంటి లావు థ్రెడ్ ఒకటేసి మెడలో వేసుకుంటే వేసుకున్న వాళ్ళు కామెంట్లో చెప్పాలి ఎప్పుడైనా, దాని యొక్క ఎఫెక్ట్ తెలిస్తే చెప్పాలి కదా మరి. అద్భుతంగా ఉంటుందనే విషయాన్ని కామెంట్ రూపంలో వాళ్ళే చెప్తారు, ఎత్తుక్కొని మరీ కూడా చెప్తారు. ఎందుకంటే గతంలో నేను ఒక మంత్రౌషధి గురించి చెప్పాను, అలా చేసుకోవచ్చు. ఒకవేళ ఈ అత్తిపత్తి చెట్టు ఇప్పుడు ఇమీడియట్గా దొరకని వాళ్ళు ఏం చేసుకోవాలి, అత్తిపత్తి చెట్టు గబక్కని దొరకదు, ఎక్కడ పడితే అక్కడ దొరకదు.
ఐడెంటిఫై చేయడం కష్టం. హ్మ్. ఒకవేళ మీరు శనివారం రోజు ఐడెంటిఫై చేసి ఆదివారం పొద్దునైనా వెళ్ళి పూజ చేసి తెచ్చుకోవడం మంచిదే. కానీ శనివారం నిద్ర చేసిన తర్వాత తీసుకోవడం శుభస్కరం. ఒకవేళ అలా లేదనుకోండి, తెల్ల జిల్లేడు దొరికితే హ్మ్. దాన్ని కూడా వేళ్ళు తెచ్చుకొని హ్మ్. వేరు మాత్రమే బయట చిన్న మొక్క ఒకటి గుమ్మానికి బయట పసుపు పూసి కట్టేయచ్చు. హ్మ్. ఒక సన్నటి వేరుని ఇలా దారం వేసేసి అదే విధంగా వేసుకోవచ్చు. ఈ జిల్లేడుకి ఆ అత్తిపత్తి చెట్టుకి అంతటి శక్తిని మన వైద్య శాస్త్రం కూడా ఒప్పుకుంది. ఇది ఆయుర్వేద వైద్య శాస్త్రం, ఇంగ్లీష్ కాదు. ఆయుర్వేదం. ఆయుర్వేద వైద్యంలో అధర్వణ వేదంలో మంత్రౌషధి ప్రయోగాల్లో ఎవడైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోతాడో, ఎవడైతే పూర్తిగా దయ్యాలు, గ్రహబాధలు, పిశాచాలు బట్టి ఆయన భయంతో మొత్తం ఉంటాడో, నెగటివ్. అపస్మార, మూర్ఛ, కుష్మ, గుల్మ, ఇన్ని రకాల రోగాలని పోగొట్టే శక్తి ఉన్నది. ముందుగా చెప్పాలంటే మనోవికారాలని పోగొడుతుంది. అంటే వాడి మీద వాడికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేక ఎంతసేపటికి దిగజారిపోయినటువంటి వాడికి డెఫినెట్గా మంచి జరుగుతుంది. చాలా చక్కగా తెలియజేశారండి ఆషాఢ అమావాస్య గురించి. అలానే మంచి పరిహారం కూడా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.